నెక్స్ట్ మనకి ఎస్సీ పాపులేషన్. తెలంగాణలో ఎస్సీ పాపులేషన్ ఎంత ఉంది అలా క్వశ్చన్స్ అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. అది ఆల్రెడీ మీ అందరికీ తెలుసు. ఎస్సీ పాపులేషన్ కనుక ఓవరాల్గా మనకి 54 లక్షల ఎస్సీ పాపులేషన్ ఉంది. సో ఇండియాలో మొత్తం 20 కోట్ల ఎస్సీ పాపులేషన్ ఉంది ఇండియాలో, అవుట్ ఆఫ్ ద 121 క్రోర్స్. ఓకే, సో తెలంగాణలో చూసుకుంటే మనకి ఆల్రెడీ తెలుసు 3.5 క్రోర్స్. 3.5 క్రోర్స్ ఆఫ్ ద తెలంగాణ పాపులేషన్లో సో 54 లక్షల పాపులేషన్ ఉంది, ఎస్సీ పాపులేషన్ ఉంది, షెడ్యూల్ కాస్ట్ పాపులేషన్. సో విచ్ ఇస్ ఈక్వల్ టు 15.44% ఆఫ్ ద తెలంగాణ పాపులేషన్. ఇండియాలో తీసుకుంటే 16.6%. 20 క్రోర్స్ అంటే ఇండియాలో ఇది ఎంతకి? ఇది 16.6%. సో ఇది 54 lakhs అంటే ఇది 15.4%. ఎస్సీ పాపులేషన్ ఎంత? 15.4% అనేది ఎస్సీ పాపులేషన్ మనకి. సో ఇక్కడ మేల్ ఎస్సీ పాపులేషన్ ఎంత? 26 లక్షలు. ఫీమేల్ ఎస్సీ పాపులేషన్ ఎంత? 27 లక్షలు. 27 లక్షలు. సో రూరల్ పాపులేషన్ ఎంత? ఎస్సీ పాపులేషన్ టోటల్ రూరల్ పాపులేషన్ ఎస్సీ పాపులేషన్ ఎంత అంటే సో 24%. అంటే ఈ 54 లక్షలు ఇక్కడ పోయింది, ఇది 54 లక్షలు. సో ఈ 54 లక్షలలో ఆల్మోస్ట్ 25% కదమ్మా. సో 54 లక్షలలో 25% అంటే దాదాపు 22 లక్షలు. సో 22 లక్షల ఎస్సీ పాపులేషన్ అనేది ఎక్కడ ఉంది మనకి? రూరల్ ఏరియాస్లోనే ఉంటున్నారు. మిగతా 22 లక్షలు ఎక్కడ ఉంటున్నారు? అర్బన్ ఏరియాస్లో ఉంటున్నారు. 50-50గా డివైడ్ అయింది అయిపోయిందని చెప్పచ్చు ఆల్మోస్ట్ మనకి. ఓకేనా? సో దాదాపు ఆల్మోస్ట్ 25% అనేది ఇక్కడే ఉంటున్నారు మనకి ఇక్కడ. ఓహో సరే, 25% కదా, నేను 50% అనుకున్నాను. దీనిలో 25% అంటే ఎంత? 10 lakhs వరకు. సో 10 to 11 lakhs. సో అరౌండ్ 11 lakhs వరకు మనకి ఎక్కడ ఉంటున్నారు మనకి? సో ఇక్కడనే ఉంటున్నారు. ఏ ప్రాంతంలో? సో రూరల్ ఏరియాస్లో ఉంటున్నారు. 24.6% అంటే. ఓకే, నెక్స్ట్ సెక్స్ రేషియో. సో సెక్స్ రేషియో అంటే మీ అందరికీ తెలుసు నంబర్ ఆఫ్ ఫీమేల్స్ బై 1000 మేల్స్. 1000 మేల్స్కి ఎంతమంది ఫీమేల్స్ ఉంటారన్న దాన్ని మనం ఏమంటాం? సెక్స్ రేషియో అని చెప్తుంటాం. సో ఇక్కడ సెక్స్ రేషియో అనేది చాలా ఎక్కువగా ఉంది. నంబర్ ఆఫ్ ఫీమేల్స్ 8 మంది ఫీమేల్స్ ఎక్కువగా ఉన్నారు మనకి. షెడ్యూల్ కాస్ట్ సెక్స్ రేషియో అనేది తెలంగాణ యొక్క సెక్స్ రేషియో ఎంత? 988. దిస్ ఈజ్ ద యావరేజ్ సెక్స్ రేషియో ఆఫ్ ద వర్డ్ తెలంగాణ. తెలంగాణ యొక్క సెక్స్ రేషియో ఎంత? 988 అనేది తెలంగాణలో ఉన్నటువంటి సెక్స్ రేషియో, తెలంగాణ సెక్స్ రేషియో. సో ఈ తెలంగాణ సెక్స్ రేషియోలో మనకు తీసుకుంటే మనకి ఇది షెడ్యూల్ కాస్ట్ సెక్స్ రేషియో అనేది 1008 ఉంది, చాలా ఎక్కువగా ఉంది. అండ్ నెక్స్ట్ చిల్డ్రన్ సెక్స్ రేషియో అంటే 0 to 6 years. 0 to 6 years ఉన్న చిల్డ్రన్స్ ఉన్నారు కదా. సో 0 to 6 years ఉన్న చిల్డ్రన్ సెక్స్ రేషియో ఎంత? 954. 954 అనేది చిల్డ్రన్స్ యొక్క సెక్స్ రేషియో. అట్లాగే లిటరసీ రేట్ కనుక తీసుకుంటే దాదాపు 59% లిటరసీ రేట్ ఉంది. 58.9 అంటే ఎంత? 59%. సో షెడ్యూల్ కాస్ట్ అటువంటి లిటరసీ రేట్ ఎంత? సో 59% ఆఫ్ ద లిటరసీ రేట్ ఉంది. సరే, మీకు సో ఇది కానీ పెద్దగా అవసరం లేదు. ఈ 3 ఫ్యాక్చువల్ డాటాస్ పెద్దగా అవసరం లేదు ఎగ్జామ్ పర్పస్లో, కానీ మిగతా కంపల్సరీ అవసరం. ఇది 15.4 అండ్ నెక్స్ట్ వచ్చేసి 1008 అండ్ నెక్స్ట్ 954 అండ్ 59% ఆఫ్ ద లిటరసీ రేట్. ఇవన్నీ కూడా స్టేట్మెంట్ రూపంలో కానీ అరేంజ్ ఇన్ ద ఆర్డర్లో కానీ సో ఇలాంటివన్నీ అడుగుతూ ఉంటాడు మనకి జనరల్గా. మన జనాభా లెక్కలలో ఎస్సీ ఎస్టీలే సపరేట్గా జనాభా లెక్కలు రాస్తాం. మిగతా వాళ్ళందరూ కూడా జనరల్ కేటగిరీ కిందనే ఉంటాయి జనాభా లెక్కలలో. మళ్ళీ బీసీ ఇట్లా ఉండవు. సో బీసీ కానీ మిగతా క్యాస్ట్లు అన్నీ కూడా జనరల్ కేటగిరీ కిందనే కౌంట్ అవుతాయి జనాభా లెక్కలలో. ఓన్లీ ఎస్సీ ఎస్టీసీ మాత్రమే సపరేట్గా కౌంట్ చేస్తాం మనకి. సో అలా ఎస్సీ ఎస్టీస్. సో మన 54 లక్షల పాపులేషన్ లేదా 15% పాపులేషన్ ఉంది కదా మనకి. సో దీంట్లో తీసుకుంటే ఈ 54 లక్షలటువంటి ఎస్సీ పాపులేషన్ ఏదైతే ఉందో తెలంగాణలో ఉన్నటువంటి 54 లక్షల ఎస్సీ పాపులేషన్ విచ్ ఇస్ ఈక్వల్ టు 15.44% ఆఫ్ ద పాపులేషన్ ఉంది. లిటరసీ రేట్ ఎంత? ఎస్సీలలో 59% లిటరసీ రేట్ ఉంది మనకి. లిటరసీ రేట్ ఎంత? 59%. మనకి సెక్స్ రేషియో ఎంత ఉంది? 1008 ఉంది. సో చిల్డ్రన్ సెక్స్ రేషియో ఎంత ఉంది? 900. సో 54 చిల్డ్రన్ సెక్స్ రేషియో ఉంది. అడల్ట్ సెక్స్ రేషియో 1008 ఉంది మనకి. సో ఇవన్నీ ఫ్యాక్చువల్ డాటాస్ గుర్తుపెట్టుకోవాల్సిందే. రంగారెడ్డిలో హైయెస్ట్ పాపులేషన్ ఉంది మనకి. 54 లక్షలు అన్నాం కదా మనకి. తెలంగాణలో ఉన్నటువంటి 54 లక్షల పాపులేషన్లో ఎస్సీ పాపులేషన్లో 3,34,000 ఎస్సీ పాపులేషన్ ఓన్లీ రంగారెడ్డి డిస్టిక్లోనే ఉంది. నెక్స్ట్ ఫాలోడ్ బై 3 లక్షల పాపులేషన్ నల్గొండలో ఉంది. 54 లక్షలలో మనకు 3 లక్షల పాపులేషన్ ఎక్కడ ఉంది? నల్గొండ డిస్టిక్లో ఉంది. నెక్స్ట్ ఖమ్మంలో 2,73,000 పాపులేషన్ ఉంది. ఎంత టోటల్లో? 54 లక్షలలో. సో ఈ 54 లక్షల పాపులేషన్లో సో 2,73,000 మన ఖమ్మంలో ఉంది. ఇవి టాప్ 3 డిస్ట్రిక్ట్స్ విత్ రెస్పెక్ట్ టు అబ్జల్యూట్ నెంబర్స్. సో అబ్జల్యూట్ నెంబర్స్లో తీసుకుంటే మనకి ఈ రంగారెడ్డి డిస్టిక్ అండ్ నల్గొండ అండ్ నెక్స్ట్ ఖమ్మం జిల్లాలలో ఎక్కువ మొత్తంలో ఎస్సీ పాపులేషన్ మనకు కనిపిస్తుంది. ఓకేనా? సో కాబట్టి 3,34,000, 2,92,000, 2,73,000 పాపులేషన్ అనేది. నెక్స్ట్ లోయెస్ట్ ఎస్సీ పాపులేషన్ అటువంటి తీసుకుంటే ములుగు 46,000, నెక్స్ట్ కొమరంభీం 81,000 అండ్ నారాయణపేట అనేది 91,000 పాపులేషన్ తోటి ఇది లీస్ట్ సో ఎస్సీ పాపులేటెడ్ జిల్లాలుగా ఉన్నాయి మనకి. దీంట్లో అవుట్ ఆఫ్ 54 lakhs ఏదైతే ఉందో సో ఈ అవుట్ ఆఫ్ 54 lakhs ఆఫ్ ద పాపులేషన్లో ఎస్సీ పాపులేషన్లో
సో 46,000 మాత్రమే ఇక్కడ ఉంది మనకి. ఇక్కడ ఎంత ఉంది? 81,000 ఉంది. ఇక్కడ తీసుకుంటే 91,000 పాపులేషన్ అనేది ఉంది మనకి. ఇక్కడ రంగారెడ్డి అండ్ నల్గొండ అండ్ ఖమ్మం ఉన్నాయి. 3,34,000 అండ్ 2,92,000 అండ్ 2,73,000 రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం జిల్లాలలో మనకి ఎస్సీ పాపులేషన్ అబ్జల్యూట్ ఫిగర్స్లో ఎక్కువగా ఉంది. నెక్స్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ తీసుకున్నాం అనుకో, పర్సంటేజ్ తీసుకున్నప్పుడు ఎట్లా ఆ డిస్ట్రిక్ట్ పాపులేషన్ తోటి ఏం చేస్తాం, మనం డివైడ్ చేస్తాం. సో ఇప్పుడు హైదరాబాద్ తీసుకుందాం. హైదరాబాద్లో 39 లక్షల పాపులేషన్ ఉంది. ఈ 39 లక్షలలో ఎస్సీ పాపులేషన్ 2,47,000. పర్సంటేజ్లో కన్వర్ట్ చేస్తే మనకు 6.3%. 6.3% మనకు పర్సంటేజ్లోకి కన్వర్ట్ కనుక చేస్తే మనకి, ఓకేనా. నెక్స్ట్ మంచిర్యాల తీసుకుందాం. మంచిర్యాల డిస్ట్రిక్ట్ పాపులేషన్ 8 లక్షలు. సో 8 లక్షలలో 2 లక్షల పాపులేషన్ దాదాపు ఆల్మోస్ట్ మనకి ఎస్సీ పాపులేషన్ ఉంది, అంటే దాదాపు 25%. నెక్స్ట్ జయశంకర్ భూపాలపల్లి 4 లక్షల పాపులేషన్, 92,000 ఎస్సీ పాపులేషన్ ఉంది, ఆల్మోస్ట్ 22% అని చెప్పచ్చు. నెక్స్ట్ నాగర్ కర్నూలు 8,61,000 పాపులేషన్ ఉంది, 1,83,000 మంది ఎస్సీ పాపులేషనే ఉంది ఆ డిస్టిక్లో, అంటే దాదాపు ఎంత 21.3%. ఇది ఎప్పుడు ఆ డిస్ట్రిక్ట్ పాపులేషన్తో డివైడ్ చేసినప్పుడు, ఓకేనా. ఆ డిస్ట్రిక్ట్ పాపులేషన్తో డివైడ్ చేసినప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ ద పర్సంటేజ్, ఇది పర్సంటేజ్ కాదు, ఓవరాల్ 54 లక్షలలో ఎక్కడెక్కున్నారని ఆర్డర్లో పెట్టినప్పుడు. సో ఇదేంటిది ఆ డిస్ట్రిక్ట్ తోటి కంపేర్ చేసినప్పుడు దాదాపు ఇక్కడ ఎంత మనకి 2 లక్షలు బై టోటల్ 8 లక్షల పాపులేషన్ ఉంది మనకి. సో తీసుకుంటే దాదాపు 25% అనేది మనకి మంచిర్యాలలో ఏముంది, మనకి ఎస్సీ పాపులేషనే ఉంది. అండ్ జయశంకర్ భూపాలపల్లిలో 22.1% అండ్ నగర్ కర్నూలులో 21.3% ఆఫ్ ద పాపులేషన్ ఏముంది, మనకి ఎస్సీ పాపులేషన్ ఉంది. ఇన్ టర్మ్స్ ఆఫ్ ద వాట్ పర్సంటేజెస్, ఇన్ టర్మ్స్ ఆఫ్ ద పర్సంటేజ్లోకి తీసుకున్నప్పుడు మనకి, ఓకే రైట్. నెక్స్ట్ డిస్ట్రిక్ట్స్ విత్ లీస్ట్ ఎస్సీ పర్సంటేజ్ తీసుకుంటే మనకి హైదరాబాద్ ఇంతకు ముందు చూసాం 6.3 అండ్ మేడ్చల్ 9.4 అండ్ భద్రాద్రి కొత్తగూడెం 13.4% ఉంది. సో మనకి లీస్ట్ ఎస్సీ పాపులేటెడ్గా తీసుకోవచ్చు మనకు, అంటే ఆ డిస్ట్రిక్ట్ పాపులేషన్ తోటి ఏం చేసినప్పుడు మనకి కంపేర్ చేసి. ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం తీసుకుంటే మామూలుగా 10 లక్షల పాపులేషన్ ఉంది భద్రాద్రిలో. 10 లక్షల పాపులేషన్లో మనకి 1,43,000 మంది మాత్రమే ఎస్సీస్ ఉన్నారు, విచ్ ఇస్ ఈక్వల్ టు 13.4% ఆఫ్ ద పాపులేషన్. ఆ స్టేట్ పాపులేషన్ ఎంత ఆ డిస్ట్రిక్ట్ పాపులేషన్ ఎంత 13.4% ఆఫ్ ద పాపులేషన్. క్లియర్ కదా. సో ఇది మనకి, సో దీనికి సంబంధించిన పాపులేషన్, ఎస్సీకి సంబంధించినటువంటి పాపులేషన్ రంగారెడ్డి, నల్గొండ, ఖమ్మం అండ్ ములుగు, కొమరంభీం, నారాయణపేట అనేటివి ఇలా ఉన్నాయి మనకి అబ్సల్యూట్ ఫిగర్స్లో తీసుకుంటే, మనకి పర్సంటేజ్లో తీసుకుంటే. సో కాబట్టి సో రంగా, నల్గొండ, ఖమ్మం, సో ఓకే ఆర్ఎన్కే. సో నెక్స్ట్ ఎట్లా గుర్తుపెట్టుకుంటారో మీ ఇష్టం, ఓకే. నెక్స్ట్ వన్, సో మంచిర్యాల, జయశంకర్, నగర్ కర్నూల్ అండ్ హైదరాబాద్, మేడ్చల్, భద్రాద్రి, ఓకే. సో ఇవి పర్సంటేజ్ వైజ్ తీసుకున్నప్పుడు సో ఇవన్నమాట మనకి పర్సంటేజ్ తీసుకున్నప్పుడు. సో ఈ ఫామ్లో ఉంటుంది, జనరల్గా పర్సంటేజ్ ఫామ్లోనే అడుగుతారు ఎగ్జామినేషన్లో. తీసుకుంటే మనకి మంచిర్యాల అండ్ జయశంకర్ భూపాలపల్లి, నగర్ కర్నూల్లో హైయెస్ట్ మనకి పర్సంటేజ్ ఉన్నాయి. నెక్స్ట్ హైదరాబాద్. అయితే కొన్నిసార్లు మనోళ్ళు అద్దులు దాటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఎక్కడెక్కడో మధ్యలో డిస్ట్రిక్ట్స్ ఇచ్చేసి అరేంజ్ ఇన్ ద కరెక్ట్ ఆర్డర్ అంటే ఎవరికి తెలుస్తాయి మధ్యలో జిల్లాలు. ఇక్కడ మధ్యలో ఇచ్చేసి నల్గొండ, మెదక్, జగిత్యాల, నారాయణపేట ఇవి ఇచ్చేసి వాటి ఇష్టం పిచ్చోడి చేతిలో రాయిలాగా ఏది పడితే అది ఇస్తే మనం ఏం చేయలేము దానికి. ఇంత ఏ డిస్ట్రిక్ట్లో ఎంత పర్సంటేజ్ ఉంది ఎవరు గుర్తుపెట్టుకుంటారు. మామూలుగా టాప్ 4 టాప్ కింద బాటమ్ 4 గుర్తుపెట్టుకోవడానికి కష్టంగా ఉంది మనకి. అట్లా మధ్యలో ఇచ్చేసి ఏదైనా గుర్తుపట్టంటే దానికి మనం ఏం చేయలేము. అందుకోసం వాటికి కూడా ఏంటిదంటే సీక్వెన్స్ ఆర్డర్లో ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక టాప్ది ఒకటి లీస్ట్ది ఖచ్చితంగా ఇచ్చి ఉంటాడు వాడు. సో దాన్ని బట్టి ఆన్సర్ పెట్టండి. ఇంకా మధ్యలో ఏ ఇచ్చినా మనకు సంబంధం లేదు. సో ఎందుకంటే ఇవి ఇక్కడ లీస్ట్ తెలుసు మనకి, హైయెస్ట్ తెలుసు కాబట్టి సో ఈ ఆర్డర్ ప్రకారంగా మధ్యలో ఏవో ఒకటి ఆర్డర్ మనకి పికప్ చేయడానికి ఆన్సర్ ఎలిమినేషన్ ద్వారా చేయడానికి అవకాశం ఉంటుంది మనకి, ఓకేనా. సో అలా మనకి గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి మనకి ఎగ్జామినేషన్లో. సో అది మనకి ఓకే. ఇది మనకి ఎస్సీ పాపులేషన్కి సంబంధించింది. అదే ఇండియాలో మనకి ఎస్సీ పాపులేషన్ ఎంత 16.6% విత్ ఎంత 20 crores కదా. హైయెస్ట్ ఎక్కడ ఉంటుంది మనకి ఇండియాలో? ఉత్తరప్రదేశ్లో 4 కోట్ల పాపులేషన్ ఉంటుంది. అంటే మనకు ఉన్నదే మొత్తం ఎంత 20 కోట్లు. 20 కోట్ల పాపులేషన్లో ఎస్సీ పాపులేషన్లో 4 కోట్లు మనకు ఉత్తరప్రదేశ్లోనే ఉంటుంది. లీస్ట్ 1,200 మంది మాత్రమే ఉంటారు ఇక్కడ మిజోరాంలో లీస్ట్ ఎస్సీ పాపులేషన్. పర్సంటేజ్ వైజ్ తీసుకుంటే మనకి ఇక్కడ 31% ఆల్మోస్ట్ ఇక్కడే ఉంటారు పంజాబ్లో. పర్సంటేజ్ వైజ్ తీసుకుంటే అంటే వాళ్ళ పాపులేషన్తో కంపేర్ చేసినప్పుడు. అండ్ నెక్స్ట్ మిజోరాంలో కూడా 0.1% ఎంత దాదాపు 12,000 వరకే ఉంటారు, పెద్దగా ఏముండరు. సో కాబట్టి అందువల్ల ఇది ఎంత చాలా తక్కువగా మిజోరాంలోనే ఉంటారు. సో ఇది పర్సంటేజ్ హైయెస్ట్ ఎస్సీ పాపులేషన్ విత్ రెస్పెక్ట్ టు పర్సంటేజ్ వైజ్ తీసుకున్నప్పుడు ఇది పంజాబ్ వస్తుంది. అబ్జల్యూట్ వాల్యూస్లో తీసుకున్నప్పుడు ఏంటిదంటే మొత్తం ఎస్సీ పాపులేషన్ ఇండియాలో ఎంత 20 crores. 20 crores-లో 4 కోట్ల మంది ఎక్కడ ఉన్నారు? ఉత్తరప్రదేశ్లో ఉన్నారు. పర్సంటేజ్లో కన్వర్ట్ చేసే మనకు ఎంత అవుతుంది? సో 5 అండ్ ఎంత 20% అవుతుంది. ఉత్తరప్రదేశ్ పాపులేషన్లో 20% ఆఫ్ ద పాపులేషన్ ఎవరు? ఎస్సీ పాపులేషన్. ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో ఎస్సీ పాపులేషన్ ఎంత 4 కోట్లు. ఉత్తరప్రదేశ్ యొక్క టోటల్ పాపులేషన్ ఎంత 20 కోట్లు.
ఇంటూ 100% తీసుకుంటే ఎంత వస్తుంది? ఉత్తరప్రదేశ్ పాపులేషన్లో 20% మాత్రమే ఎస్సీ పాపులేషన్ ఉంది. కానీ పంజాబ్ పాపులేషన్తో డివైడ్ చేస్తే వాళ్ళ రాష్ట్రంతో కంపేర్ చేస్తే 31% ఏముంది మనకి, ఇది ఉంది. సో ఓవరాల్ భారతదేశంలో మనకి ఎస్సీ పాపులేషన్ ఎంత? 20 కోట్లు కదా. 20 కోట్లలో 4 కోట్లు ఎక్కడ ఉంది మనకి? సో 4 కోట్ల పాపులేషన్ అనేది జస్ట్ ఉత్తరప్రదేశ్లోనే ఉంది. ఇండియాలో ఓవరాల్ ఎస్సీ పాపులేషన్ 20 కోట్లే, ఉత్తరప్రదేశ్ యొక్క టోటల్ పాపులేషన్ 20 కోట్లే. కన్ఫ్యూజ్ అవ్వకండి, ఏదో చేస్తున్నా అని చెప్పేసి నేను, ఓకేనా? ఈ ఉత్తరప్రదేశ్ పాపులేషన్ అంతా 20 కోట్లే. భారతదేశంలో ఉన్న టోటల్ అన్ని 28 రాష్ట్రాలు, యూనియన్ టెరిటరీస్ కలిపి టోటల్ ఎస్సీ పాపులేషన్ అంతా 20 కోట్లే. అంటే విచ్ ఇస్ ఈక్వల్ టు 16.6%. హైయెస్ట్ ఉత్తరప్రదేశ్లో ఉంటుంది, లీస్ట్ మిజోరాంలో ఉంటుంది. పర్సంటేజ్ వైజ్ తీసుకుంటే ఎక్కడ ఉంటుంది మనకి? పంజాబ్లో ఉంటుంది. సో ఇది ఇండియాకి సంబంధించినటువంటి డాటా ప్యారలల్గా, ఓకేనా? సో అది గుర్తుపెట్టుకోవాలి, రైట్? సో క్లియర్ కదా?